హే డ్యూడ్, నేను చెప్పేది విను. నువ్వు ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నావా? అయితే ఇది నీకోసమే. నువ్వు ప్రేమించిన వ్యక్తి కోసం నువ్వు తనకి నచ్చినట్టుగా మారాలి అనుకుంటున్నావు కదా. నువ్వు తన ప్రేమను సంపాదించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమయ్యావు కదా. అయినప్పటికీ నువ్వు ఎంతలా ప్రేమించినా, ఎంతలా కేర్ చేసినా, ఎంతలా ఎఫర్ట్స్ పెట్టినా నీకు చివరికి ఏం దొరికింది? బదులుగా నీకు మోసం అనే ప్రతిఫలం దొరికింది. లోకానుసారమైన ప్రేమలో నీకు కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ అండ్ మోసాలు తప్పితే ఏముండవు. కానీ దేవుని ప్రేమ మాత్రం అన్కండిషనల్గా ఉంటుంది. నువ్వు ప్రేమించిన వ్యక్తి ఒకరితో మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నావు. అలాంటిది దేవుడు నిన్నులా ప్రేమించి నీ పాపాలను తన మీద వేసుకొని కల్వరి శిలువపై ప్రాణాలు అర్పించాడు కదా. అయినది నిజమైన ప్రేమ కాదా? నువ్వు లోకానుసారమైన ప్రేమ వెనకాల తిరుగుతుంటే దేవుడు ఎలా తట్టుకుంటాడు అనుకుంటున్నావు? ఇప్పటికీ ఆలస్యమైంది ఏం లేదు మిత్రమా. నీకు కావాల్సిన ప్రేమ నువ్వు ప్రేమించిన వ్యక్తి దగ్గర దొరకలేదేమో, కానీ నీ కోసం ప్రాణాలు పెట్టిన దేవుడి దగ్గర మాత్రం తప్పకుండా దొరుకుతుంది. నువ్వు దేవుడితో మాట్లాడు. దేవా, మనుషుల ప్రేమ వ్యర్థమయ్యా. ఇన్ని రోజులు నీ ప్రేమ తెలియకుండా లోక జ్ఞానంలో, లోకానుసారమైన ప్రేమలో బ్రతికాను ప్రభువా. కానీ ఈరోజు నుంచి నీ ప్రేమలో నన్ను జీవింపజేయండి ప్రభువా. నన్ను మరలా లేవనెత్తండి. నీ నిజమైన ప్రేమను తెలుసుకునే కృపను, భాగ్యాన్ని నాకు దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడు. ఆమేన్.